శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 22 నుంచి 28 మధ్యకాలంలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి వారికి దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల్ని పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీ యొక్క చిన్న చిన్న సమస్యలకి పరిష్కరించే విధంగా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం మొదలెట్టింది. ముఖ్యంగా లాభస్థానంలో శుక్రగ్రహ సంచారం, తృతీయ అష్టమాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీ తోడబుట్టిన వారు, ముఖ్యంగా స్త్రీలు, అది అక్క చెల్లెళ్ళు, అత్తవారి బంధువులు మొత్తం మీద సహకరించి మీ యొక్క సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఒక విధమైన ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఏదన్నా కార్యక్రమం మొదలుపెట్టినా, చేద్దామనుకున్నా వాళ్ళు సహకరిస్తారనే అండ మీకు లభిస్తుంది. దానితో మీరు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలు ఏమీ లేకుండా, అంటే ముఖ్యంగా పిల్లలు ఫీజు కట్టే విషయం కానీ, ఇంటి రెంట్ కట్టే విషయంలో కానీ, ఇన్స్టాల్మెంట్ కట్టే విషయంలో కానీ ఇటువంటి వాటికి సహకారం లభిస్తూ ఉంటుంది. అంతే తప్ప మీకు చాలా కాలంగా ఉన్నటువంటి పెద్ద సమస్యలు, భారీ రుణాలు, అటువంటి వాటికి తీర్చే విధంగా మాత్రం అవి నెమ్మదిగా తర్వాత వాటిని పరిష్కరించుకోవాలి. కానీ ఇమీడియట్ అవసరాలకి తగిన సహకారం మీకు మీ బంధువర్గం నుంచి లభించే అవకాశం ఉంది. సో అలాగే మీకు వృత్తిరీత్యా మీ టాలెంట్కు తగ్గ విధంగా మీలో ఉన్నటువంటి కళకు కానీ, ఆర్ట్కు కానీ తగిన గుర్తింపు రావడం వల్ల ఒక విధమైనటువంటి అదనపు ఆదాయం లభించే అవకాశం ఉన్నది. ఇక దానికి రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. అంటే వృత్తిలో చాలా సమర్థవంతంగా ఉంటారు. వృత్తిలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తిలో మీకు ఏమీ ఇబ్బంది లేదు, మరి ఉద్యోగం పోతుందని భయం ఉండదు. నిరభ్యంతరంగా మీరు ఉద్యోగం చేసుకుంటూ మిగతా సమస్యల మీద మీరు దృష్టి పెట్టచ్చు. ఇక ఇప్పుడు దశమంలో ఉన్నటువంటి రవి ఎలాగా లాభస్థానంలోకి రావడం జరుగుద్ది. అప్పుడు ఇంకా ఆదాయం, అంటే ఈ స్థితి మీకు ఏం చెప్తుందంటే రాను రాను మీ యొక్క ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది, మీలో ఒక సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మరి చిన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇక బుధుడు భాగ్యస్థాన సంచారం వల్ల మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, విదేశ వ్యవహారాలు కలిసి వస్తాయి, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ మిత్రులు సహకరిస్తారు. అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నారో వారికి ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం రావడం కానీ, వారికి ఏదో స్పాన్సర్ రావడం వల్ల సమస్యల నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి చెప్తుంది. అంటే మొత్తం మీద మీకు 9, 10, 11 స్థానాలు అనుకూలంగా ఉండడం వల్ల అటు అదృష్టం, అటు వృత్తి, అటు ఆదాయం ఈ మూడు రావడం వల్ల నెమ్మదిగా ఇవి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. కాబట్టి అంటే 9లోది 10 వస్తుంది, 10కి 11 వస్తుంది, అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ పెరగడం వల్ల మీరు నెమ్మదిగా మీ యొక్క గ్రోత్ కనబడుతూ ఉంటుంది. సో ఇక ముఖ్యంగా కుజుడు 5వ స్థానంలో వక్రగమనంలో ఉన్నాడు. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు మీరు వచ్చిన ధనంతో సంతృప్తి చెందాలి తప్ప ఏదో కొంత ధనం చేతిలో పడింది కదా అని మళ్ళా ఏదో ఈజీ మనీ, ఈ షేర్లు, స్పెక్యులేషను, ఆన్లైన్ గేమ్స్, జూదం అటువంటి వాటిలో మళ్ళీ వెళితే మళ్ళా తిరిగి పాత పద్ధతిలో ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎందుకంటే ఎంత ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది, మీకు 12వ స్థానంలో శని భగవానుడు మీకు ఇలాంటి చెడు ఖర్చులకి ప్రోత్సహిస్తూ ఉంటాడు, అనవసర వ్యయాలకి ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఇంకా రాశి యందు ఉన్నటువంటి రాహువు మీ యొక్క మానసిక స్థితిని మరీ అల్లకల్లోలం చేస్తూ ఉంటాడు. ఏ విషయాన్ని కూడా తోచనివ్వడు. సరిగ్గా సమయానికి అందులో దూరపోతే మీకు మరి చాలా ప్రశాంతంగా ఉండదన్నమాట, అశాంతిగా కనబడుతుంటుంది. ఆ సమయానికి ఏదో ఒక ఇటువంటి గేమ్లో ఎంటర్ అయిపోవాల్సి ఉంటుంది. అది రాహు మీకు ప్రోత్సహిస్తుంటాడు. లేని ధైర్యాన్ని తెచ్చుకొని రాబోయే భవిష్యత్తుని కళ్ళగంటూ వచ్చిన ధనాన్ని ఇలాగా చెడు అవసరాలకి, చెడు వ్యసనాలకి పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇక కుజుడు జలతత్వ రాశిలో వక్రించి ఉన్నాడు కాబట్టి ముందు ఆశ చూపించి తర్వాత మొత్తం ముంచే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా మీకు శుభాన్నిచ్చే 3 గ్రహాలు రవి, శుక్ర, బుధులు బలంగా ఉన్నారు. అలాగే శని, రాహు, కుజగ్రహాలు మిమ్మల్ని పతనం వైపు తీసుకెళ్లే విధంగా ఉన్నారు.
అందువల్ల మీరు ఎటువైపు మొగ్గుతారో, ఎటువైపు మీ యొక్క ఓటు వేస్తారో దాన్ని బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఏమాత్రం సుఖాలకి, వ్యసనాలకి, ఈజీ మనీకి ప్రలోభపడినా టోటల్గా ఇక దాంట్లోంచి బయటపడడం అన్నది ఇంచుమించుగా అసాధ్యం అవుతుంది. కాబట్టి తొందరగా మేలుకోవడం మంచిది. ముఖ్యంగా స్టూడెంట్సు, అలాగే కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మీ యొక్క భవిష్యత్తు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జాతకరీత్యా ఎవరైతే జ్యోతిష్యాన్ని నమ్ముతూ ఉంటారో, దాన్ని ఫాలో అవుతుంటారో వారు కంపల్సరిగా కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని పూజలు, పరిహారాలు తప్పనిసరిగా చేయించుకోవలసి ఉంటుంది. మరి సాధారణంగా ప్రతి సంవత్సరం 1-2 సార్లు మాత్రమే వచ్చే శని త్రయోదశి, మరి ఈ వారంలో మనకి వారం చివరిలో డిసెంబర్ 28వ తారీఖున శని త్రయోదశి అనే పర్వదినం రాబోతుంది. మరి ఆ రోజు అంటే కేవలం శని భగవాన్ నుండి ఏలినాటి శని, అష్టమ శని ఉన్నవారే కాకుండా మిగతా వారు కూడా ఎలా ఉంటుందంటే చాలా వరకు ఎవరో ఒకరికి శని మహాదశ, శని అంతర్దశ, విదశ, లేదంటే ఇంకొక విధంగా మరి శని గోచారీత్యా అనుకూలంగా లేకపోవడం, ఇవన్నీ ఏదో రంగా జరుగుతుంటాయి. అలాగే శాశ్వతంగా ఎక్కువ రోజులు పడే ఇబ్బందులకు కూడా శని కారణం అవుతూ ఉంటాడు. అంటే ఒక వ్యాధి మీకు వచ్చి చాలా కాలంగా పట్టి పీడిస్తున్నా, లేదంటే ఒక రుణం ఒకరి దగ్గర మీరు అప్పు తీసుకుంటే అది ఎంత కష్టపడినా దాన్ని తీర్చలేకపోతుంటారు. అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడాలన్నా, అలాగే ఒక వ్యసనం చాలా వరకు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అది పాన్ అవ్వచ్చు, లేదంటే మందు తాగొచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్డ్స్ అనొచ్చు అనుకోండి. అంటే ఏదైనా మనల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టపడదో అటువంటివన్నీ కూడా శని ప్రభావం చేత వచ్చినవే. సో అందువలన ఏంటంటే చాలా వరకు మనుషుల్లో ఉన్నటువంటి ఒక బద్ధకం, అశ్రద్ధ, పోస్ట్పోన్ మెంటాలిటీ, పని చెప్తే ఇసుక్కోడు, ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావం చేత ఉన్నవే. మరి ముఖ్యంగా విద్యార్థులు కూడా చదివింది మర్చిపోతున్నారు అన్న కూడా దానికి ఈ శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అంటే మనం వాళ్ళు వీళ్ళు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజించుకోవడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే శని భగవాన్ని పూజించామంటే మామూలుగా నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అమ్ముతున్నటువంటి ఏదో ఆయిలో నువ్వులో కొని ఆ శని భగవాన్ మీద శుభ్రంగా పోసేసి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన శనిగ్రహం యొక్క ఆగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంది. అంటే ఏదన్నా ఒక అభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు ముందుగా ఆ విగ్రహాన్ని శుభ్రంగా మంచినీటితో స్నానం చేయించి, దాని తర్వాత తైలంతో అభిషేకం చేసి, దాని తర్వాత మళ్ళా మీరు శుభ్రమైన వాటర్తో పరిశుభ్రంగా కడిగి మంచి వస్త్రాన్ని ఆ విగ్రహానికి ధరింపజేసి నైవేద్యం అది పెట్టి పూజించినప్పుడు మాత్రమే అది అభిషేకంగా మీకు వర్తిస్తుంది. తప్ప ఎవరో ఒకరు పూజ చేస్తుంటారు, ఇంకోటి వచ్చి దాని మీద నువ్వులు వేసేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ పోసేస్తుంటాడు. అంటే ఆ శని భగవానుడు ఆ సమయంలో ఏదో పనిలో బిజీగా ఉంటాడు. గమ్ముని అతని మీద ఇటువంటి పోయడం వల్ల అతనికి ఆగ్రహం కలిగే అవకాశం ఉంది. కాబట్టి నెమ్మదిగా ఎక్కువ మంది ఉన్నాం, ఒకరి తర్వాత ఒకరు కంపల్సరిగా ఈ విధానం చేయడం, మళ్ళా కొత్తగా మళ్ళీ వాటర్తో కడిగి మళ్ళీ ప్రారంభించుకోవాలి తప్ప ఒకేసారి అలా చేయడం వల్ల ఫలితం వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలస్యమైనా నెమ్మదిగా, అంటే ఎంత నెమ్మదిగా శని భగవాన్ని పూజిస్తే అంత సంతోషించడం జరుగుతుంది. మీరు ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఇలాగ అవమానకరంగా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సరే, ఎప్పుడైతే మనం శని భగవానుడి యొక్క అభిషేకం పూర్తయిందో కంపల్సరిగా మీరు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుణ్ణి, అంటే ప్రధాన దేవుణ్ణి కూడా అర్చించి అతనికి కూడా విధి విధానంగా అభిషేకాదులు నిర్వహించిన తర్వాత మీరు నెమ్మదిగా మీ యొక్క గృహానికి విచ్చేసి ఆ రోజంతా కూడా చాలా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. భూశయనం చేయడం,
ఎటువంటి ఆయిల్తో చేసిన పదార్థాలు తినకుండా మామూలుగా సాత్వికమైన ఆహారం, అవసరమైతే పళ్ళు పొలాలు అడ్డు తీసుకొని భూమి మీద పడుకొని ఆ రోజు ఎటువంటి అదే రాత్రిపూట కూడా కిందే పడుకొని అన్ని సుఖాలకి దూరంగా ఉండి మళ్ళా ఆ మర్నాడు ఉదయం లెగిసి శుభ్రంగా స్నానం చేసి సూర్యభగవానుని ఆదివారం సాధారణంగా అవుతుంది కాబట్టి ఆ రోజు సూర్యభగవాన్ని కూడా చక్కగా సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు 100% ఈ నియమంగా ఉంటూ ఎటువంటి మాంసం మద్యం ఇలాంటి దూరంగా ఉంటూ చేయడం వల్ల మీరు చేసి చూడండి. మీ జీవితంలో అద్భుతం అన్నది 100% అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేవాడు శని భగవానుడే. అయితే మీరు చేసుకునే దాన్ని బట్టి తన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. అందరూ ఆలస్యం అంటుంటారు. మరి ఆలస్యం ఎందుకు కారణం అవుతుందంటే మనం సరిగ్గా పాటించకపోవడం వల్ల. అంటే ఒక విద్యార్థి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, కట్టొచ్చు, పాస్ అవుతుంటాడు. అది ఆలస్యానికి కారణం అవుతుంటుంది. ఒకడు ఒకేసారి ఎట్ ఏ టైం పాస్ అయిపోతుంటాడు. రెండుటికి శని భగవానుడే కారణం అవుతుంటాడు. కాబట్టి అందువలన శని భగవాన్ని నిందించకుండా మీరు ఫేవర్గా మీరు అభిమానిస్తే శని కూడా మీకు తొందరగా అభిమానించి మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఇటువంటి ఫలితం చేసుకుంటూ ఒక సప్తముఖి రుద్రాక్ష ధరించడం కానీ, అలాగే బ్లూ సఫేడ్ అనే ఉంగరాన్ని వెండిలో చేయించి రైట్ హ్యాండ్ మధ్య వేలికి పెట్టుకోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా జాతకుడికి శని యొక్క ఆశీస్సులు లభించే అవకాశం ఉంది. స్వస్తి.